కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ దొంగ దీక్ష గతంలో దీక్ష చేస్తూ కూడా బాత్రూంలోకి వెళ్ళి అల్పాహారాన్ని సేవించినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అల్పాహారం తీసుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు తెలంగాణ వచ్చి ఎన్ని రోజులైందన్న? ఎన్నేళ్ళైంది తెలంగాణ వచ్చి? తెలంగాణ ఇచ్చింది ఎవరు? బాగా మదం ఎక్కి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాలుకే కోసి పారేస్తా ఎక్కువ మాట్లాడొద్దు. అప్పుడు ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడికించి వచ్చింది, ఎట్లా చేసిర్రు? తెలంగాణ గురించి తెలుసా అన్న వాళ్ళకు? తెలంగాణ అంటే ఏందో తెలియని మూర్ఖులు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడి డ్రామా అని ఏం చేసినాం? కెమెరాలు పెట్టుకొని వెనక కేసీఆర్ వెనక పోయి ఆయన బాత్రూంలోకి పోయి ఏమైనా తాగిండంటనా? కేసీఆర్ది తాగిన వారా? మహేష్ గౌడ్ నాటకాలు చేస్తున్నారా బిడ్డ? ఎక్కువ తక్కువ మాట్లాడినామంటే బల్బు తీసేస్తాం ఏమనుకుంటున్నామో. డ్రామాలు భీమాలు అని ఎవరిని బాగా చెప్తున్నావురా? ఆడ కూర్చొని మాట్లాడుతున్నామేమో. ఖబర్దార్, తెలంగాణలో ఎంతమంది గాంధీ భవన్లో కేసీఆర్ది ఫోటో పెట్టుకొని కాలు మొక్కుండ్రి బిడ్డ, అభిషేకం చేయండి. తెలంగాణలో ఉన్నది గాంధీ భవన్, ఢిల్లీలో లేదు. ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు? ఆమె ఉట్టిగానే ఇచ్చిందా? ఆడ 11 రోజులు పండుకొని డాక్టర్ రిపోర్ట్స్, డాక్టర్లు అందరూ. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అయితే లేదు కదా తమ్మి. ఉన్నదా? కేసీఆర్ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఢిల్లీలో కూడా కాంగ్రెసే, గల్లీలో కూడా కాంగ్రెస్, ఇక్కడ కూడా కాంగ్రెసే ఉంది. ఏం పీకినరా అప్పుడు లేదు ఇప్పుడు వస్తుందా? బాగా మదం ఎక్కినవా? దాని మీద కూర్చొని మాట్లాడుతున్నావు. బాపు కేసీఆర్ కాదు, ఆయన ఎంబడో ఎంతోమంది ఉద్యమకారులు, కొన్ని లక్షల మంది. ఒక్కసారి కాదు, 1969లో తొలి దశ ఉద్యమకారుని బిడ్డను నేను. ఒక అవహేళనగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్తున్నాం. ఆ రోజు నీ అంటారు చూడు, ఇప్పుడు పొట్టోడు తొక్కుకుంటూ వచ్చినాం. మేము అప్పుడు సచ్చుకుంటూ తెచ్చుకున్నాం తెలంగాణ. మీలాగా తొక్కుకుంటూ రాలే, మేము సచ్చుకుంటూ తీసుకొని వచ్చుకున్నాం తెలంగాణ బిడ్డ. తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఖబర్దార్, నాలుకేస్తా. చాలా అంటారు కదా, సమాల్చుకొని తెలంగాణ బాపు కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి కానీ మాట్లాడేది. మీరు ఎక్కడున్నారు అప్పుడు? కాంగ్రెస్లో సీనియర్స్ ఎక్కడ పోయినరు? వాళ్ళకి తెలుసు తెలంగాణ అంటే. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ అని కూడా చెప్తున్న పరిస్థితి. సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ కాదు, ఆడ బోడమ్మ ఎవరున్నా కానీ ఇస్తుండే. ఆడ ఎవరున్నా ఇస్తుండే. ఆడ బోడమ్మ ఎవరైనా కూర్చున్నా కానీ ఇస్తారు. ఎందుకంటే కేసీఆర్ ప్రాణాల మీద ప్రాణంగా పెట్టి ఆయన మొత్తం డౌన్ అయిపోతున్నాయని చూసి ఇచ్చిండ్రు. ఎందుకంటే వీళ్ళని బొంద పెడతారు కాంగ్రెస్ వాళ్ళని ఇక్కడ తెలంగాణలో అని చెప్పేసి ఇచ్చిండ్రు. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ను బొంద పెడతారని చెప్పి ఇచ్చిండ్రు. అంతేగాని ప్లేట్లో పెట్టి ఇయ్యలేదు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అదేవిధంగా రైతులు రాజు చేస్తా అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి చేసిండని కూడా ఆరోపణిస్తారు. వానికి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ఎక్కడున్నాడు బీసీ ముఖ్యమంత్రి? రెడ్డి గాడు ఉన్నాడు. ఇప్పుడు రెడ్డి ఎక్కడికి నుంచి వచ్చిండు? రేవంత్ రెడ్డి పొట్టోడు ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఎట్లా వస్తాడు పొట్టోడు? ఎట్లా వస్తాడన్నా? బీసీని చేస్తా అన్నావు కదా, పొట్టోడు ఎట్లా వచ్చిండు? సీనియర్లు ఎక్కడ పోయిండు? ముఖ్యమంత్రిని అట్లా అనొద్దు. బరబ్బర్ అంటాం. మా ముఖ్యమంత్రి అని అన్నప్పుడు మేము బరబ్బర్ అంటాం. ఎందుకనొద్దు? తెలంగాణ ఉద్యమాలకి తెచ్చుకున్నాం మేము. తెలంగాణ ఒట్టిగా ఎవరికి ఇయ్యలేదు మాకు. పోయి నిలబడంగానే కూరగాయలు కొనుక్కున్నట్టు, టమాటాలు కొనుక్కున్నట్టు, బియ్యం కొనుక్కున్నట్టు తెచ్చుకోలే తెలంగాణ. ఎంతోమంది త్యాగాలది. అందులో మా నాయకుడు ముందుండి తొలి దశ నుంచి మళ్ళీ దశ దాకా మా బాపు కేసీఆర్ ఉండి తీసుకొచ్చిండు. అంతేగాని వీళ్ళలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడి తొక్కుకుంటూ వస్తాం, నక్కుకుంటూ వస్తాం అన్నట్టు మాట్లాడలేదు అన్న. ఈరోజు ఎందుకు ఇంతగానం మాట్లాడినంటే ఒక తెలంగాణ ఉద్యమకారుని బిడ్డని నేను. అర్థమవుతుందా? ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. ఎవరైనా పర్లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడి అధికార మదంతో మాట్లాడితే ఖతం చేసేస్తాం బిడ్డ అనుకుంటున్నారేమో. అరెస్టులు పిరెస్టులు అన్నీ అలవాటే మాకు. అర్థమైందా? ఎవరో అరెస్టులు చేస్తారు, ఎవరిని అరెస్టు చేస్తారు, ఏం చేస్తారు? కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడారు. మేము అప్పుడు ఎందుకు ఊక్కున్నాం? మర్యాదతోని. ఈ రోజు కూడా ఊక్కున్నామంటే మేము తెలంగాణ బిడ్డలం కాదనుకుంటాం. అర్థమవుతుందా? ముంగటున్నాడు ఎంత అంటే అంత పడతానన్నట్టు కాదు. తెలంగాణ మేము తెచ్చుకున్నది. ఈరోజు ఒక మా బాపు మీదకి వస్తే మాత్రం ఖతమే చేసేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాంతం ఎలా ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏం చెప్తాము అంటారు కదా, మొత్తం కరువు కాటకాలలో ఉండే నీళ్లు నిధులు నియామకాలను తీసుకున్నాం. ఎట్లా ఉండే? బిందెలు పట్టుకొని పోతుంటిమి మేము చిన్నప్పుడు. బిందెలు పట్టుకొని మా అమ్మమ్మ ఇంటికి పోతే ఎండాకాలం పోతే నీళ్ళు ఉండకపోతుండేనమ్మా. అట్లాంటిది ఈరోజు నీళ్ళు ఎట్లున్నాయి? 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం ఏం చేసిండు?
ఖాళీ క్రాక్స్ వస్తే ఆపేస్తావా? గుంపు మేస్త్రి నీ చేతిలో అధికారం వచ్చిన తర్వాత చేపియవా? ఓ 10-15 కోట్లు పెట్టి ప్రజలను రైతులను రాజు చేసిండు బాపు కేసీఆర్. రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి నువ్వేమిచ్చినావు? ఇప్పటివరకు రైతులను రైతులు మళ్ళీ ఉరిపోసుకోవాల్సి వస్తున్నది. ఏం చేసినావు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఈరోజు సస్యశ్యామల చేసి నీ చేతిలో పెడితే బాగా బలిసి మాట్లాడుతుండ్రా. బలిసి మదమెక్కి మేము గాంక అధికారం ఎప్పుడు ఎవరికొక్కరికి ఉండదు. అధికారం ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. ప్రజలకు పని చేయడానికి ప్రజలు నిన్ను నమ్మి ఓటేసినందుకు ఈరోజు ప్రజలను రక్తం వస్తుంది కళ్ళకి. ప్రజలను కాదు, ప్రతి ఒక్క స్థాయి. ఆటో వాళ్ళు ఏమైపోయినరన్నా, బస్సు ఫ్రీ చేసినావు, 6 గ్యారంటీలు అని చెప్పినావు, ఆడోళ్ళు కొట్టుకుంటట్టు 2500 ఇస్తున్నావా? స్కూటీలు ఇస్తున్నావా? 4000 చేస్తావు, పెన్షన్లు ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నావు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? ఏం ముఖం పెట్టుకొని ఈరోజు బాపు కేసీఆర్ గురించి ఏ హామీ చేయకున్నా కానీ బాపు కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని హామీలు ఇచ్చిండు ఆయన. ఏమంటున్నాడు అంటే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు, 20 ఏళ్ళు నేనే పరిపాలిస్తానంటుండగా. 20 ఏళ్ళు అంటారు కదా, కల్లాది 20 ఏళ్ళు. హైడ్రా తెచ్చినందుకు నిన్ను ఆశీర్వాదం ఇస్తారా? హైడ్రా తెచ్చి ఇంకా ఇల్లు గులగొడుతున్నందుకు ఆశీర్వాదం ఇస్తారా? గురుకులాలలో పిల్లలు 200 మంది చచ్చిపోతున్నందుకు ఆశీర్వాదం ఇస్తారా? ఆడవాళ్ళను మానభంగాలు ఎక్కడంటే అక్కడ చేస్తున్నారని ఆశీర్వాదం ఇస్తారా? మర్డర్లు చేస్తున్నారని ఈరోజు ఎక్కడంటే అక్కడ గోళీలు కొట్టుకుంటున్నారు అన్న. ఎక్కడంటే అక్కడ ఎప్పుడన్నా చూసినావా? 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా చూసినావా? ఈ రోజు నువ్వు పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నది? పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నది? హోమ్ మినిస్టర్ ఎక్కడుండు? విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? ఆయన చేతిలో పెట్టుకొని డ్రామా చేస్తున్నావురా రేవంత్ రెడ్డి. పిల్లల పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా తీసుకొని ఇవ్వకుండా హైడ్రా తీసుకొచ్చినందుకు 20 సంవత్సరాలు ఉంటాడంటారా వీడు? మా పేదవాళ్ళ రక్తం పీలుస్తుండని చెప్పేసి 20 సంవత్సరాలు ఉంటాడంటారా వీడు? హైడ్రా అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర చెరువులను కాపాడుతున్నాం. చెరువులను కాపాడి అందరిని బొంద పెడతావా? అక్రమంగా కట్టడాలు చేసిన వాళ్ళని కూల్చుతున్నాం. ఎవరు? నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, నీ ఉన్నప్పుడే, 50 సంవత్సరాల కింద ఉన్నప్పుడే దానికి ఇచ్చిండ్రు కాబట్టే వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు నిన్న మొన్న కట్టుకున్న ఇండ్లు కావవి. 50 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద ఎప్పుడుండే? ఎవరుండే? ఏ గవర్నమెంట్ ఉండే? ఎవరిచ్చిరు పర్మిషన్లు? చెరువులను నీట్గా చేయడానికి ఆ పేదల ప్రజలది ఇండ్లు కూలగొట్టేసి వాళ్ళ బొందల మీద చేసుకుంటావా? వాళ్ళ పేరు మీద అంటారు కదా, నిధులు తెచ్చుకొని లక్షల కోట్లు తింటున్నాడు. ఈరోజు కొత్త సిటీ ఏమో కడతాడంట, ఉన్న సిటీని బొందబెట్టి కొత్త సిటీ కడతావా? 5 లక్షల కుంభకోణం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఏమని ఉండాలి. ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం వీడొక్కడు చేస్తున్నాడు కాబట్టే తెలంగాణ ప్రజలు అందరూ మేల్కోవాలి అంటున్నారు. నీ అబ్బ సొమ్మ, నీ అయ్య సొమ్మ, ఢిల్లీలో రాహుల్ గాంధీ సొమ్మ. ఎట్లా ఇస్తావు? 1 కోటి రూపాయలది 10 లక్షలకి ఇస్తావా లీజుకు? ఎట్లా ఇస్తారన్నా? ఈ రోజు నిన్న కోకాపేటలో 150 కోట్లకు పోయింది ఒక్క ఎకరం. 150 కోట్లకు పోయింది. ఈ రోజు నువ్వు 1 ఎకరం ఎట్లా ఇస్తావు? 10 లక్షలకు ఎట్లా లీజుకి ఇస్తావు నువ్వు? 5 లక్షల కోట్లు అంట. నీ అబ్బ సొమ్మ బిడ్డ. ఇయ్యాల కాకుండా రేపు దిగిపోతావు. అందరు ఎక్కడ పోవాలి మేము? అంటే కేసీఆర్ పాలనలో ధరణి ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో భూభారతిగా చెప్పారు. ఇప్పుడు కొన్ని భూములు కూడా వేలం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏమలా చూడు? అదే చెప్తున్నా కదా, వేలం చేస్తున్నాడు కాబట్టి 5 లక్షల కుంభకోణం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఉన్న మున్సిపాలిటీలనేమో మోరీలు తీపిస్తున్నాడు, కుక్కలను ఇడిచేసిండు, కరెంటు లేదు. ఉన్న మున్సిపాలిటీ నిలగొట్టి పక్కింట్లో పోయి ఏదో దూరం పోయి ఆడపోయి అడవులలో పోయి ఏమో చేస్తాడంట. అంటే దాని మీద ఉన్న 5 లక్షల కోట్లు వీని జోబులో వేసుకొని రాహుల్ గాంధీకి మోదీకి ఇవ్వడానికా? అంటే నువ్వు రేపు పొద్దున వెళ్ళిపోతావు. నేను ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ నువ్వు ఎప్పుడు నీ నోటు కేసు ఓపెన్ అయిందో ఢిల్లీలో పోయి బీజేపీ కండువ వేసుకునేది ఖాయం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎట్లయితే కర్ణాటకలో కొట్టుకుంటున్నారో సిద్ధిరామయ్య వాడు, అట్లనే ఇక్కడ అవుతుంది. 6 నెలల్లో రేవంత్ రెడ్డి సంలాంచుకో. నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, నాలుకే కోసి పారేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు అంటే కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు లోపాయపరంగా మంతనాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటేనే ఈడదాకా వచ్చిండ్రు దొంగలు వాళ్ళు. అది అనుకుంటేనే వచ్చినుంటే ఈరోజు బాపు కేసీఆర్ ఉంటుండే, బీజేపీతో మేము కలిసి ఉంటే ఈరోజు కవితక్క ఉండకపోతుండే జైల్లో. మేముంటుంటే ఇక్కడ అధికారంలో మేముంటుంటే మీ బీజేపీతో కుమ్మక్కాయ మీరున్నారు కాబట్టి మీరు వచ్చిర్రు. భయపడి బీఆర్ఎస్ పెట్టంగానే మోదీతోని కలిసి మమ్మల్ని మోదీగాడు వీళ్ళతో కలిసి మమ్మల్ని బాపు కేసీఆర్ని దించడానికి ఈ ప్రయత్నం చేసిండు.